తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కళయింగర్ ఎం కరుణానిధి గారి గురించిన కార్యక్రమ పరంపరలో ఈరోజు 9వ భాగం. గత 8 భాగాల్లో కరుణానిధి గారి వ్యక్తిగత రాజకీయ సినీ జీవితాల్లోని అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. గత 8వ భాగంలో కరుణానిధి 1969లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక 1971లో ఒక సంవత్సరం ముందుగానే అసెంబ్లీ రద్దై మళ్లీ జరిగిన ఎన్నికల్లో డిఎంకే ఘన విజయం సాధించడం, కరుణానిధి రెండోసారి ముఖ్యమంత్రి కావడం, ఎంజీఆర్ కరుణానిధి వాళ్ళిద్దరి మధ్య చిన్నగా మొదలైన అపార్థాలు పెద్దవై 1972 అక్టోబర్లో ఎంజీఆర్ని డిఎంకే నుంచి బహిష్కరించడం, ఎంజీఆర్ ఏడీఎంకే పార్టీని ప్రకటించడం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈరోజు కొనసాగిద్దాం. ప్రస్తుతానికి మన కథనం 1972 అక్టోబర్ 18న ఎంజీఆర్ ఏడీఎంకే ఆవిర్భావాన్ని ప్రకటించిన సందర్భం దగ్గరుంది. ఇక్కడ్నుంచి 1977లో ఏడీఎంకే అధికారంలోకి వచ్చేదాకా ఏడీఎంకే డిఎంకేల మధ్య జరిగిన ఘర్షణ, సంఘర్షణ, పోరు, వాద ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఎంజీఆర్ వర్సెస్ కరుణానిధి, వీటన్నింటినీ ఎంజీఆర్ గురించిన ప్రత్యేక కార్యక్రమ పరంపరలో 11, 12, 13 భాగాల్లో చెప్పాను. వాటిల్లోనుంచి కొన్ని ఘట్టాలు కరుణానిధి కోణంలోనూ, ఆ సంవత్సరాల్లోనే కరుణానిధి వ్యక్తిగత రాజకీయ జీవితంలోని సందర్భాల గురించి ఈరోజు ఈ 9వ భాగంలో తెలుసుకుందాం. ఏడీఎంకేని ప్రకటించిన మర్నాట్నుంచే కరుణానిధికి కంటిమీద కునుకు లేకుండా చేశారు ఎంజీఆర్. నిజానికి ఆ సమయానికి ఎంజీఆర్కున్నది ఒక్క ప్రజాబలం మాత్రమే. అదే కరుణానిధి గారికైతే అధికార బలం ఉంది, అధికార యంత్రాంగం ఉంది. చాలామంది ఆశ్చర్యపోయారు, ఏమిటి ఎంజీఆర్ ధైర్యం అని. ఎందుకంటే ఏడీఎంకే ప్రకటనే ఆవేశంలో నుంచి వచ్చింది. ప్రణాళికాబద్ధమైన ప్రకటనలు, పార్టీ ఎజెండా, పాలసీ, నిర్మాణం ఇలాంటివేమీ లేవు. అలాంటి నాయకులు కూడా లేరు ఎంజీఆర్ వైపు ఆ సమయానికి. అయినా కాని ఆత్మవిశ్వాసం, తన పాత్రలో చూపించిన హీరోయిజం, అసంఖ్యాకమైన అభిమానుల దీవెనలే రక్షణగా ముందుకు సాగారు ఎంజీఆర్. ఏడీఎంకే అనగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఎంజీఆర్ వైపు పరిగెత్తికెళ్లలేదు. ఎందుకంటే ఆ పార్టీ ఎన్నాళ్లుంటుందో తెలీదు, అసలు ఎంజీఆర్ ఎంతకాలం అంత నిబద్ధతతో నిలబడతారో తెలీదు. అందుకనే ఏడీఎంకేని ప్రకటించాక ఆయనతో వెళ్ళింది అంటే బహిరంగంగా ఎంజీఆర్ని సమర్థిస్తున్నాం అన్నది 2 ఎంపీలు, 6 ఎమ్మెల్యేలు మాత్రమే. ఈ సంఖ్యాబలం కూడా తర్వాత పెద్దగా పెరగలేదు. ఏడీఎంకే అక్టోబర్ 18న ఆవిర్భవించితే నవంబర్ 1కి మరొక 3 ఎమ్మెల్యేలు చేరి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అయ్యారంతే ఏడీఎంకే వైపు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలకు డిఎంకే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేటప్పటికీ ఏడీఎంకే వైపు వెళ్ళింది కేవలం 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. మిగతా వాళ్లందరూ డిఎంకే వైపే ఉన్నారు. అసెంబ్లీలో, పార్లమెంటులో తన కొత్త పార్టీకి బలం లేకపోయినా ఆ పార్టీని నిలుపుకుంటూ, పెంచుకుంటూ 5 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకోవడం, మళ్లీ తాను జీవించి ఉండగా డిఎంకేని, కరుణానిధిని అధికారపీఠం దరిదాపులకు కూడా రానివ్వకపోవడం, అది ఎంజీఆర్ సృష్టించిన చరిత్ర. అలాగే ఎంజీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు డిఎంకేని కాపాడుతూ 12 ఏళ్ల తర్వాత మళ్లీ తను అధికారంలోకి రావడం, ఇది కరుణానిధి చతురత, రాజకీయ చదరంగంలోని ఆయన నైపుణ్యానికి నిదర్శనం. నువ్వా నేనా అంటూ కొనసాగిన ఆ సంవత్సరాల్లోని ముఖ్యమైన ఘట్టాల్ని కథాక్రమంలో వరుసగా తెలుసుకుందాం. 1972 అక్టోబర్ 18 నుంచి బయలుదేరదామండి. అసెంబ్లీలో డిఎంకే స్పీకర్ మతిళ్గన్ ఎంజీఆర్కి బాసటగా మద్దతు ప్రకటించాడు. స్పీకర్ అటువైపు వెళ్లడం అనేది కరుణానిధికి పెద్ద దెబ్బ. మతిళ్గన్కి నచ్చజెప్పి
మనసు మార్చమని ఎస్డి సోమసుందరం అనే ఎంపీని పంపిస్తే ఆ సోమసుందరం గారు కూడా ఎంజీఆర్కి మద్దతు ప్రకటించి మేమిద్దరం ఏడీఎంకే వైపే ఉన్నాం అన్నాడు. మిగతా ఎమ్మెల్యేల్ని రక్షించుకోవడానికి కరుణానిధి ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం రాలేదు కానీ ఎంజీఆర్ మహోద్ధృతంగా మొదలుపెట్టిన దాడిని తట్టుకోవడానికి మాత్రం తన రాజకీయ పావుల్ని కదల్చక తప్పలేదు. పార్టీని ప్రారంభించిన 4వ రోజునే ఏడీఎంకేకి మద్దతునిస్తాను అన్న డీఎంకే ఎంపీ రాజాంగం అనే ఆయన హఠాత్తుగా మరణించాడు 1972 అక్టోబర్ 22న. ఆ తర్వాత రోజుల్లో ఆ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో ఏడీఎంకే అభ్యర్థిని నిలబెడుతుంది అని ఎంజీఆర్ ప్రకటించారు. కరుణానిధి డీఎంకే నాయకులే కాదు, రాజకీయ పరిశీలకులంతా ముక్కుమీద వేలేసుకున్నారు. ఈయనేదో వెండితెర మీద ఫైట్స్ చేసిన హీరో అవ్వొచ్చు కానీ ఇదేమిటి, పార్టీ పెట్టి 4 రోజులు కూడా కాలేదు, రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెడతాను అని ప్రకటన చేస్తున్నాడు, అసలు పార్టీ ఎక్కడుంది, నిర్మాణం ఎక్కడుంది అని. తరువాతి సంవత్సరం అంటే 1973లో వచ్చిన ఉప ఎన్నికల్లో నిజంగానే ఏడీఎంకే అభ్యర్థిని నిలబెట్టి గెలిపించి తన హీరోయిజం ఏ సమీకరణాలకు అందదు అని నిరూపించుకున్నారు ఎంజీఆర్. ఆ వివరాలు కథాక్రమంలో తర్వాతొస్తాయి. 1972 అక్టోబర్ 29న అంటే తన పార్టీ ప్రారంభించిన 10 రోజులకు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఎంజీఆర్. ఆ సభకు 5 లక్షల మంది హాజరై ఉంటారని అంచనా. డీఎంకే నాయకుల అవినీతి అనే అంశాన్ని హైలైట్ చేస్తూ సాగింది ఎంజీఆర్ ప్రసంగం. ఆ అంశం మీదనే కదా కరుణానిధితో విభేదించి ఏడీఎంకేని ప్రారంభించింది. అదే అంశం ప్రధాన ఎజెండాగా కరుణానిధి మీద దాడి ప్రారంభించారు ఎంజీఆర్. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఒకటుందండి. ఎంజీఆర్కి కరుణానిధికి అప్పటికి 25 ఏళ్ల స్నేహం. వాళ్ల మధ్య వైరుధ్యాన్ని, రాజకీయ విభేదాల్ని వాటికి మాత్రమే పరిమితం చేయడం, ఇద్దరూ ఎప్పుడు ఎక్కడా లోగడ అంతర్గతంగా పార్టీలో జరిగిన విషయాల్ని కాని, వ్యక్తిగత అంశాల్ని కాని బహిరంగ ఆరోపణల్లోకి రానివ్వకపోవడం వాళ్ళిద్దరి మానసిక రాజకీయ పరిణితికి, ఆనాటి రాజకీయ విలువలకు అద్దం పడుతుందండి. ఏడీఎంకేని ప్రకటించాక ఎంజీఆర్ తమిళనాడంతా పర్యటించారు. ఆయన అభిమాన సంఘాలు ఆయనకు అండగా నిలబడినప్పటికీ డీఎంకే కార్యకర్తల్లోని ఒక వర్గం ఎంజీఆర్ అంటే చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు? పార్టీకి ఎంజీఆర్ వెన్నుపోటు పొడిచారు అని. ఎంజీఆర్కి ఆంతరంగికులు సలహా చెప్పారు, బయట ఊళ్ళకి పర్యటనలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని. వాళ్ల సలహా మేరకు ఎంజీఆర్ తరచూ కార్లు మారుస్తూ ఉండేవాళ్ల ఆ పర్యటనల్లో, ఎప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి ఎవరి రూపంలో వస్తుందో అని. ఈ విషయం తెలుసుకున్న ఈవి సంపత్ కరుణానిధికి చెప్పారు. ఈవి సంపత్ అంటే పెరియార్ సోదరుడిగారబ్బాయి. మొదట్లో కరుణానిధి ఎంజీఆర్ గార్లతో డీఎంకేలో ఉండి తరువాత విడిపోయి కాంగ్రెస్లో కలిశారు అని గత భాగాల్లో చెప్పుకున్నాం. ఆయన ఏ పార్టీలో ఉన్నా కాని కరుణానిధి ఎంజీఆర్ వాళ్ళిద్దరితోటి స్నేహంగానే ఉండేవాళ్లు. అందుకనే ఎంజీఆర్కి పొంచి ఉన్న ప్రమాదం గురించి కరుణానిధితో చెప్పారు. అప్పుడు కరుణానిధి అన్నారంట, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు, ఎంజీఆర్ భద్రత నాకు చాలా ముఖ్యం, మా కార్యకర్తలకు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యొద్దు అని నేను చెప్తాను, ఇంకా అదనపు భద్రత కావాలంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. సిద్ధాంతాల పరంగా వేరు కావచ్చు కానీ వ్యక్తిగతంగా పరస్పర అభిమానాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన స్నేహధర్మం అని కరుణానిధి ఎంజీఆర్ చాలాసార్లు నిరూపించారు. తర్వాత రోజుల్లో ఎంజీఆర్ చనిపోయినప్పుడు కరుణానిధి వ్రాసిన సుదీర్ఘ కవిత ఇప్పుడు చదివినా కాని కన్నీళ్లు తెప్పిస్తుంది. గత భాగాల్లో చెప్పినట్లే 2015లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా డీఎంకే నుంచి విడిపోవాలనుకోవడం ఎంజీఆర్కి వచ్చిన ఆలోచన కాదు, కాంగ్రెస్ వాళ్లు చేసిన కుట్ర అని చెప్పారు కరుణానిధి. అవండి వాళ్ళిద్దరూ పాటించినటువంటి విలువలు ఆ రోజుల్లో. 1972 నవంబర్ 4వ తేదీన ఎంజీఆర్ కరుణానిధి మీద, డీఎంకే ప్రభుత్వం మీద, ఇతర డీఎంకే నాయకుల మీద 54 అంశాల అవినీతి ఆరోపణల నివేదికను గవర్నర్కు సమర్పించారు. మీ ద్వారా రాష్ట్రపతికి పంపించండి అని.
అయితే గవర్నర్ అన్నారు, రాష్ట్రపతికి పంపబోయే ముందు ముఖ్యమంత్రికి చూపించడం నా ధర్మం అని. అలా అయితే మీరెందుకు, మేమే సూటిగా రాష్ట్రపతికి ఇస్తాము అని ఎంజీఆర్ నేరుగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికే ఆ మెమోరాండం ఇచ్చారు. అయితే అది ఎప్పటికీ ముందుకు వెళ్లకపోవడం అది సర్వసాధారణమైన విషయం అనుకోండి. డిఎంకే వర్సెస్ ఏడీఎంకే ఈ సంఘర్షణలో ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి 1972 సంవత్సరంలో ఆ మిగిలిన 2 నెలల్లోనే. నవంబర్ 13వ తేదీన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అంటే ఎంజీఆర్ బహిష్కరణ జరిగి సరిగ్గా నెల రోజులవుతోంది. అసెంబ్లీలో ఎంజీఆర్ కరుణానిధి ప్రభుత్వం మీద సహజంగానే తీవ్రమైన స్వరంతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, వెంటనే దిగిపోవాలి అని అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. విచిత్రమైన విషయం, స్పీకర్ మతిల్గన్ కూడా ఎంజీఆర్నే బలపరుస్తూ కరుణానిధి ప్రజల ముందు నిల్చోవాల్సిందే అన్నారు. స్పీకర్ ముఖ్యమంత్రిని విమర్శించడం అనేది అసాధారణమైన విషయం. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, స్పీకర్ మతిల్గన్ ఎంజీఆర్కి మద్దతు ప్రకటించారు ఏడీఎంకే ఆవిర్భవించిన రోజునే. ఇదంతా గమనిస్తున్న కరుణానిధి అన్నారంట, గోమాత పశువుల కాపరి మీదకి ఎదురు తిరుగుతోంది అని. అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగకుండానే ఆ రోజు అసెంబ్లీ వాయిదా పడింది. ఎంజీఆర్ బహిష్కరణ ఇంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అని కరుణానిధి ఊహించలేదు. ఎంజీఆర్ అభిమానులు మరింత ముందుకెళ్లారు. నవంబర్ 15వ తేదీన రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చారు. అది పాక్షికంగానే విజయవంతమయ్యింది. నవంబర్ 26న ఎంజీఆర్ మద్దతుదారులంతా డిఎంకే ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి, మీరు రాజీనామా చేసి ప్రభుత్వం రద్దుకు సహకరించండి అని విజ్ఞప్తి పత్రాలిచ్చారు. ఎమ్మెల్యేలు ఇంట్లో లేకపోతే వాళ్ల తలుపులకి అంటించారు. ఎంజీఆర్, కరుణానిధి వీళ్ళిద్దరికీ గురువు పెరియారున్నారు కదా, ఆయన కూడా ఎంజీఆర్నే ఖండించారు. అనవసరంగా పార్టీలో చీలిక తీసుకొచ్చాడు, అసలు ఏడీఎంకేని నిషేధించాలి అని బహిరంగంగా ప్రకటనలిచ్చారు. వాతావరణం ఇలా వేడివేడిగా ఉన్న సమయంలోనే డిసెంబర్ 2న 10 రోజుల క్రిందట వాయిదా పడిన అసెంబ్లీ మళ్లీ సమావేశమయ్యింది. గత సమావేశంలో కరుణానిధి ప్రభుత్వం మీద ఎంజీఆర్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలి. ఈలోగా డిఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ మతిల్గన్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఏ అవిశ్వాస తీర్మానాన్ని ముందు చర్చకు పెట్టాలి అంటే అది స్పీకర్ ఇష్టం, చట్టబద్ధంగా దాన్ని ఎవరూ ఎదిరించలేరు. అందుకని ఎంజీఆర్ని సమర్థించే స్పీకర్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ముందుగా చర్చిద్దాం అన్నారు. అసలు మీమీదే అవిశ్వాస తీర్మానం ఉంది, ముందుగా దాన్ని చర్చకు పెట్టండి అన్నారు కరుణానిధి. స్పీకర్ మతిల్గన్ వినలేదు. కరుణానిధి డిప్యూటీ స్పీకర్ పి శ్రీనివాసన్కి సభ మధ్యలో కుర్చీ వేసి మీరు సభ నడపండి అన్నారు. ఒకే అసెంబ్లీలో స్పీకర్ ఒకవైపు, డిప్యూటీ స్పీకర్ ఇంకొక వైపు కూర్చుని సభను నిర్వహించడం ఆ రోజు తమిళనాడులో తప్ప భారతదేశ చరిత్రలో ఇంకెక్కడా జరిగిన దాఖలాల్లేవు. కాసేపటికి స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఇద్దరూ సభని వాయిదా వేశారు. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, నేను మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను అన్నారు ఎంజీఆర్. ఆ తర్వాత 2 రోజులకు జరిగిన సమావేశాల్లో కరుణానిధి మీద అవిశ్వాస తీర్మానం వీగిపోయింది సహజంగానే. విచిత్రమేమిటంటే, ఎంజీఆర్ని అంతగా సమర్థించిన మతిల్గన్ ఓ 2 ఏళ్ల తర్వాత మళ్లీ వెనక్కొచ్చేసి కరుణానిధి కాళ్లు పట్టుకుని డిఎంకేలో చేరిపోయారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు కదా. ఆ సమావేశాల్లోనే ఎంజీఆర్ చేసిన ఆరోపణలన్నింటికీ 246 పేజీల సమాధానాన్ని సభ ముందు ఉంచారు కరుణానిధి. దానిమీద మళ్లీ ఏడీఎంకే, సిపిఐలు కలిసి ఇంకొక ప్రకటనిచ్చాయి. దీనికి పర్యవసానంగా తరువాత డిఎంకే ప్రభుత్వం ఎంజీఆర్ మీద 9 పరువు నష్టం దావాలు వేసింది. ఎంజీఆర్ తరఫున లాయర్ వాదించారు, ప్రభుత్వం 9 పరువు నష్టం దావాలు వేసింది అంటే ప్రభుత్వం పరువు వాయిదాల పద్ధతిలో 9 సార్లు పోతుందా, వీటిల్లో 8 కేసులు కొట్టేయండి అని. అప్పటికి 8 కేసులు కొట్టేశారు. తర్వాత మిగిలిన ఒక్క కేసు కూడా వీగిపోయిందనుకోండి. మొత్తానికి
1972లో పార్టీ పెట్టిన 2 నెలల్లోనే కరుణానిధి ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపారు ఎంజీఆర్. 1972 ముగిసి 1973 వచ్చింది. నటుడుగా ఎంజీఆర్ శిఖరాగ్రాన ఉన్నారు. కరుణానిధి ప్రభుత్వం ఎంజీఆర్ని ఎదుర్కోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. అందులో ఒకటి ఎంజీఆర్ నిర్మాతల్ని, ఎంజీఆర్ సినిమాలు ప్రదర్శించే థియేటర్లను వేధించడం, బెదిరించడం. ఆ వేధింపులకు లొంగిపోయిన చిన్నప్పదేవర్ 16 సంవత్సరాలు కేవలం ఎంజీఆర్తోనే చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాత, ఎంజీఆర్కి ఆప్తమిత్రుడు. ఆయన ఎంజీఆర్తో సినిమాలు నిర్మించడం ఆపేశారు. ఎంజీఆర్ బహిరంగంగా ప్రకటన చేశారు, మీకు ధైర్యం ఉంటే నన్ను సూటిగా ఎదుర్కోండి, నా నిర్మాతలను, నా మద్దతుదారుల్ని వేధించడం పిరికి పందలు చేసే పని అని. 1973 ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి కరుణానిధి అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దాని పేరు పబ్లిక్ మ్యాన్స్ కాండక్ట్ ఎంక్వైరీ యాక్ట్, అంటే ప్రజాజీవనంలో ఉన్నవారి ప్రవర్తనా విచారణ చట్టం. దాని ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వీసులో ఉన్నవాళ్ల ప్రవర్తన గురించి ఆరోపణలు చెయ్యొచ్చు. ఆ ఆరోపణలు రుజువైతే గరిష్టంగా 7 ఏళ్లు జైలు శిక్ష వెయ్యొచ్చు. ఆరోపణలు అబద్ధమైతే ఆరోపణలు చేసిన వాళ్లకి 3 ఏళ్లు శిక్ష పడుతుంది. ఇక్కడుందండి మెలిక. ఎంజీఆర్ కరుణానిధి ప్రభుత్వం అవినీతిది అంటున్నారు కదా, ఆయనకు సమాధానం అన్నట్లుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. కానీ ఆరోపణలు చేసిన వాళ్లక్కూడా శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి తర్వాత దాన్ని ఎవరూ ఉపయోగించుకోలేదనుకోండి. ఇంకొక అంశం ఏమిటంటే, ఎంజీఆర్ మలయాళీ, తమిళుల మీద మలయాళీల అజమాయిషీ ఎందుకు అన్న వాదం, మలయాళీల వ్యాపారాల్ని బహిష్కరించాలి అన్న వాదం కొన్నాళ్లు తెరమీదకొచ్చింది. అటువైపు ఎంజీఆర్ ఇందిరాగాంధీకి దగ్గరవ్వాలని చూస్తూ సమాజంలో పేరున్న మేధావుల్ని ఏడీఎంకే వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరుణానిధికి రాజకీయాలు పూర్తికాల వ్యాపకం. కాని ఎంజీఆర్కి ఒకవైపు సినిమాలున్నాయి. వాటి సంగతి చూసుకుంటూ కొత్తగా ప్రారంభించిన ఏడీఎంకేని బలోపేతం చెయ్యాలి. ఈ పరిస్థితుల్లో 1973 మే 20న దిండిగల్ ఉప ఎన్నికలొచ్చాయి. దీనికి కారణం ఇంతకుముందు చెప్పాను కదా, ఏడీఎంకే ఆవిర్భవించిన 4 రోజులకే ఎంజీఆర్ని సమర్థించిన ఎంపీ చనిపోయారు అని. ఆ రోజు ప్రకటించినట్లుగానే ఎంజీఆర్ తన ఏడీఎంకే తొలి అభ్యర్థిని రంగంలోకి దించారు. డీఎంకే ఎట్లాగూ పోటీలో ఉంది. ఇందిరా కాంగ్రెస్, సిపిఎంలు కూడా తమ సభ్యుల్ని పోటీలో నిలబెట్టారు. అసలు సరైన నిర్మాణమే లేని ఏడీఎంకే అభ్యర్థిని నిలబెట్టడం ఏమిటి అని ఎంజీఆర్ని చాలామంది విచిత్రంగా చూశారు. ఎంజీఆర్ సుడిగాలిలాగా వారం రోజులపాటు ఆ దిండిగల్ నియోజకవర్గమంతా పర్యటించారు. అనూహ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏడీఎంకే అభ్యర్థి కె మాయాదేవర్ అత్యధిక మెజారిటీతో 51% ఓట్లు తెచ్చుకుని గెలిచారు. ఏడీఎంకేకి 2 ఆకుల గుర్తుని సూచించింది కూడా ఈ మాయాదేవరే. ఆ విధంగా కె మాయాదేవర్ ఏడీఎంకే మొట్టమొదటి ఎంపీగా చరిత్రలో నిలిచిపోయారు. కరుణానిధికి ఊహించని దెబ్బ, తన వ్యూహాలను మరింతగా పదును పెట్టుకోవాలి అన్న హెచ్చరిక. ఈ ఎన్నికల సమయంలోనే పోలింగ్ తేదీకి వారం ముందుగా ఎంజీఆర్ సొంత సినిమా ఉలగం సుట్రం వాలిబన్ విడుదలై ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. 200 రోజులు పైగా ఆడడం ఈ సినిమా సృష్టించిన రికార్డుల్లో ఒకటి. ఈ సినిమా విడుదల సమయంలోనే ఎంజీఆర్ దిండిగల్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆ సినిమాకి ముందే కరుణానిధి ప్రభుత్వం సినిమా హోర్డింగ్స్ మీద పన్ను రేట్లు పెంచుతూ ఒక జీవో తీసుకొచ్చింది. దాంతోటి పబ్లిసిటీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఎంజీఆర్ చేసిన ఒక సాహసం ఏమిటంటే, ఒక్క పోస్టర్ కానీ హోర్డింగ్ కానీ లేకుండా ఉలగం సుట్రం వాలిబన్ని విడుదల చేయడం, 4 రోజుల అడ్వాన్స్ బుకింగ్ 2 రోజుల్లోనే భర్తీ కావడం. ఆ రోజుల్లోనే ఎంజీఆర్ కరుణానిధికి ఒక సవాల్ విసిరారు. మీది అవినీతి ప్రభుత్వం అని నేనంటున్నా, కాదు అని మీరంటున్నారు. రండి ప్రజాక్షేత్రంలోకి వెళదాం, మీరు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రండి, మీకున్న బలగాన్నంతా ఉపయోగించుకుని ప్రచారం చేసుకోండి, నేను ఎక్కడికే కదలకుండా ఇంట్లో కూర్చుని కూడా ఏడీఎంకే అభ్యర్థులందర్నీ గెలిపించుకుంటాను అని.
విచిత్రం ఏమిటంటే 2 ఏళ్ల క్రిందట ఆ ఎంజీఆరే కరుణానిధిని ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు ఆయనే కరుణానిధిని గద్దెదించడానికి ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో అదొక చిత్రాతి చిత్రమైన పరిస్థితి. ఇక్కడ్నుంచి అంటే 1973 నుంచి మరొక 4 ఏళ్లలో తమిళనాడు రాజకీయాల్లో చెప్పుకోదగ్గ మైలురాళ్లేమిటంటే 1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటన, 1976 జనవరిలో కరుణానిధి ప్రభుత్వం రద్దు కావడం, 1977 ఎన్నికల్లో ఏడీఎంకే అధికారంలోకి రావడం, కరుణానిధి ప్రతిపక్ష పార్టీ నాయకుడు కావడం. ఈ మైలురాళ్ల మధ్యలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఎంజీఆర్ కరుణానిధి మీద అవిశ్రాంతంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు కరుణానిధి కర్తవ్యం ఏమిటి? 1 ఆ దాడుల్ని ఎదుర్కోవడం, 2 ముఖ్యమంత్రిగా ప్రజల ఆదరణ పొందడానికి రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన కార్యక్రమాలు చేపట్టడం. ఈ కోణంలో కరుణానిధి ప్రభుత్వం పరిపాలన చాలా సమర్థవంతంగా కొనసాగిందని 1971-76 సంవత్సరాల్లో తమిళనాడులోని వివిధ రంగాలు దేశంలోని ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ముందు వరుసలో ఉన్నాయని, వ్యక్తిగతంగా కూడా కరుణానిధి అనేక మంచి కార్యక్రమాలు అమలుపరిచారని ఆయన జీవిత చరిత్ర వ్రాసిన ఏఎస్ పన్నీరు సెల్వన్ వివరాలతో ఉదాహరణలతో సహా వ్రాశారు. అయితే తర్వాత అవినీతి ఆరోపణలు, కరుణానిధి కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లోకి రావడం, జయలలితతో ఘర్షణ, వీటివల్ల ఈ రోజుల్లో కరుణానిధి అనగానే ఈ ప్రతికూల సంఘటనలే గుర్తొస్తాయి. కాని నిజానికి ఆ రోజుల్లో కరుణానిధి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, రాష్ట్ర అభివృద్ధికి అమలుపరిచిన ప్రణాళికలు తమిళనాడు చరిత్రలో ఒక స్వర్ణయుగం అని చరిత్రకారుల అభిప్రాయం. ఏ వ్యక్తినైనా నాయకుణ్ణైనా చూసే కోణాన్ని బట్టి ఆయనలోని లోపాలో మంచి గుణాలో బయటపడుతూ ఉంటాయి. సమదృష్టితో విశ్లేషిస్తూ ఆ రోజుల్లో కరుణానిధి చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. కరుణానిధి ప్రభుత్వం చేపట్టిన అతి ముఖ్యమైన పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాల్లో కీలకమైంది ఆయన ప్రభుత్వం 1971లో ప్రారంభించిన స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు, సిప్కాట్. తమిళనాడు రాష్ట్రమంతటా కూడా పారిశ్రామిక వాడల్ని స్థాపించడం, భవిష్యత్తులో పరిశ్రమ స్థాపన కోసం అవసరమైన ఖాళీ స్థలాలను ఎంపిక చేసి జాగ్రత్తగా ఉంచడం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ అమలుపరిచింది ఈ సిప్కాట్ అనే సంస్థ. ఈ సంస్థ చేసిన కృషి వల్లనే ఆ రోజుల్లో తమిళనాడు రాష్ట్రం పారిశ్రామికంగా గుజరాతు, మహారాష్ట్రల తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. కరుణానిధి తర్వాత ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఎంజీఆర్, జయలలితల ప్రభుత్వాలు కూడా పారిశ్రామికంగా ముందుకు వెళ్లడానికి కారణం కరుణానిధి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిప్కాట్ సంస్థే అని విశ్లేషకులు చెప్తారు. కరుణానిధి తీసుకున్న ఇంకొక విప్లవాత్మకమైన నిర్ణయం 1973లో పరిపాలనా సంస్కరణల కమిషన్ని స్థాపించడం. ఆ సంస్థ చేసిన సిఫార్సుల మేరకు అంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారసత్వ పదవులైనటువంటి కరణాల వ్యవస్థను రద్దు చేశారు. వాళ్ల స్థానంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రామ అధికారుల్ని, విలేజ్ ఆఫీసర్స్ని నియమించారు. తరువాతి అంశం, ఆ రోజుల్లో కరుణానిధి ఎదుర్కొన్నది ఒక్క ఎంజీఆర్ని మాత్రమే కాదు, ఇతర పార్టీల మాధ్యమాలను కూడా. వాటిల్లో ఒకటి చో రామస్వామి 1970లో మొదలుపెట్టిన రాజకీయ పత్రిక తుగ్లక్. ఆ పత్రిక ప్రధాన ఉద్దేశం డిఎంకే, డీకేలను ఎండగట్టడం. వాళ్లు చేపట్టిన ఏ కార్యక్రమాన్నైనా హేళన చేయడం, వ్యంగ్యంగా విమర్శిస్తూ వ్యాసాలు గుప్పిస్తూ ఉండేవాడు చో. ఆ పత్రిక ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉండడంతోటి కరుణానిధి ప్రభుత్వం గురించిన నెగిటివ్ వార్తలే ఎక్కువగా బయట రాష్ట్రాలకు వెళ్తూ ఉండేవి. అలాగే డిఎంకే అధికారంలోకొచ్చిన మరుసటి సంవత్సరమే అంటే 1968లో చో రామస్వామి మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే నాటకం వ్రాశాడు. దానిలో ఆ చో రామస్వామే ప్రధాన పాత్ర ధరిస్తూ ప్రదర్శిస్తూ ఉండేవాడు. దాని ఉద్దేశం కూడా అధికారంలో ఉన్న డిఎంకేని విమర్శించడమే. దీన్ని తిప్పికొడుతూ కరుణానిధి రాజకీయాల్లో మునిగి తేలుతున్న రోజుల్లోనే నానే అరైవళి, నేను మేధావిని అనే నాటకం వ్రాశారు. దీని గురించి అంటే ఈ నాటకం గురించి ఆనంద వికటన్, కల్కి ఇలాంటి పత్రికలు కూడా ఒక్క మాట కూడా వ్రాయకపోవడం
గమనార్హం. వాళ్ళెవ్వరూ కూడా కరుణానిధి పరిపాలనా సామర్థ్యం గురించి కాని, అభివృద్ధి కార్యక్రమాల గురించి కాని అస్సలు వ్రాసేవాళ్లు కాదు. కరుణానిధి వ్యక్తిత్వంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఇంకొక కోణం దివంగతులైన ప్రముఖ నాయకులకు స్మృతివనాలు స్థాపించడం. ఆ చనిపోయింది ప్రతిపక్ష నాయకులైనా సరే వాళ్లక్కూడా సమాన గౌరవ మర్యాదలు అందించడంలో ముఖ్యమంత్రిగా కరుణానిధి తన పెద్ద మనసుని చాటుకున్నారు. దీనికి ఒక ఉదాహరణ, 1972 డిసెంబర్ 25న ప్రభుత్వ ఆసుపత్రిలో సి. రాజగోపాలాచారి మరణించారు. అన్నాదురై సమయంలో రాజాజీ డిఎంకేకి మద్దతునిచ్చినప్పటికీ 1971 ఎన్నికల్లో డిఎంకేకి వ్యతిరేకంగా కామరాజ్ తోటి జతకట్టారు. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే రాజాజీ స్మృత్యర్థం ఏ కార్యక్రమం చేపట్టకుండా ఉండొచ్చు. కాని కరుణానిధి పెద్ద మనసుతో చేసిన పని రాజాజీ మెమోరియల్ని నిర్మింపచేయడం. భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ రాజాజీకి తగిన శ్రద్ధాంజలి ఘటించడం తన ప్రభుత్వ కర్తవ్యం అన్నారు కరుణానిధి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే, అంటే కామరాజ్ ఉన్నప్పుడు, రాజభవన్ ఎస్టేట్లో కొంత స్థలం తీసుకుని గాంధీ మండపాన్ని నిర్మించారు. ఇప్పుడు కరుణానిధి 1973లో ఆ గాంధీ మండపం పక్కనే మరికొంత స్థలం కేటాయించి రాజాజీ మెమోరియల్ని నిర్మించారు. ఇలాంటి సందర్భమే సరిగ్గా 1 సంవత్సరం తర్వాత 1973 డిసెంబర్లో ఎదురయ్యింది. ద్రవిడ ఉద్యమానికి ఆద్యుడు పెరియార్ 1973 డిసెంబర్ 24న మరణించారు. ఆయన భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో ఉంచారు. తనని అభిమానించినా, తనతో విభేదించినా కరుణానిధి మాత్రం ఎప్పుడూ పెరియార్ అంటే అమితమైన గౌరవంతో ఉండేవాళ్లు. పెరియార్ అంతిమయాత్ర కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేయమని అధికారులకు చెప్పారు కరుణానిధి. పెరియార్ ఏ ప్రభుత్వ విభాగానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర ఏర్పాటు చేయడం కుదరదు అన్నారు ఆఫీసర్లంతా. కరుణానిధి తీవ్రంగా స్పందించారు. 1948లో మహాత్మాగాంధీ ఏ పదవిలో ఉన్నారని ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు చెప్పారు. పెరియార్ తమిళనాడుకు పితామహుడు లాంటివాడు. మీ నియమ నిబంధనలను తుంగలో తొక్కండి, నేను చెప్పినట్లు చెయ్యండి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గురించి మీరు భయపడుతుంటే నేను ఆ బాధ్యత తీసుకుంటాను. ప్రోటోకాల్ ఉల్లంఘించాను అనే నెపంతోటి మా ప్రభుత్వాన్ని కేంద్రం కూలదోసినా సరే నేను లెక్క చెయ్యను. పెరియార్కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలి అని నిర్మోహమాటంగా అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు కరుణానిధి. అధికారులు భయపడినట్లు ఏమీ జరగలేదు. నిజానికి ఆ తర్వాత ఇందిరాగాంధీ, కామరాజ్ ఇద్దరూ కూడా కరుణానిధి తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగానే సమర్థించారు, ప్రశంసించారు కూడా. ఇంకా కరుణానిధిలో ఉన్న మరొక మంచి కోణం, తను అభిమానించిన ప్రముఖుల్ని కుటుంబ సభ్యుల్లాగా గౌరవించడం, ఇంకా ముందుకెళ్లి పిల్లలకు, మనవళ్లకు వాళ్ల పేర్లు పెట్టుకోవడం కూడా. గత భాగాల్లో చెప్పుకున్నాం కరుణానిధి వాళ్ల పిల్లలు అళగిరి, స్టాలిన్ వాళ్లకి ఆ పేర్లు ఎలా వచ్చాయో. అన్నాదురై జీవించి ఉన్నన్ని రోజులు కరుణానిధి ఇంట్లో ఏ శుభకార్యమైనా అన్నాదురై చేతుల మీదుగా జరగాల్సిందే. ఆయన మరణించాక రెండో కొడుకు అళగిరి వివాహాన్ని 1972 సెప్టెంబర్ 12న జగ్జీవన్ రామ్ పెరియార్ వాళ్ళిద్దరి సమక్షంలో నిర్వహించారు. ఆ తరువాత కరుణానిధి తను మరొకసారి 1989లో అధికారంలోకి వచ్చాక తమిళనాడు సెక్రటేరియట్లో జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. పార్టీలకు అతీతంగా ప్రముఖుల్ని గౌరవించడం అనే సత్సాంప్రదాయాన్ని పాటించి తనలోని పరిణితిని రుజువు చేసుకున్నారు కరుణానిధి. ఇక్కడ 1973ని ముగించి 1974లోకి ప్రవేశిద్దాం. 1974 సంవత్సరంలో కరుణానిధి డిఎంకే ప్రభుత్వం ఒక మెట్టు కిందికి దిగజారితే ఎంజీఆర్ ఏడీఎంకే ఒక 2 మెట్లు పైకెదిగింది. అదెలా జరిగిందో చూద్దాం. ముందుగా ఎంజీఆర్ ఏడీఎంకే గ్రాఫ్ ఎలా పెరిగిందో తెలుసుకుందాం. 1974 ఫిబ్రవరి 24న కోయంబత్తూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి, పశ్చిమ కోయంబత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఏడీఎంకే మరికొన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని ఆ 2 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. అప్పుడే పాండిచ్చేరి అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. పాండిచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 సీట్లుంటే ఏడీఎంకే అత్యధిక సీట్లు
12 గెలుచుకుంటే కరుణానిధి డీఎంకే 2 సీట్లతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఇందిరా కాంగ్రెస్కి 7 సీట్లొచ్చాయి. ఇందిరా కాంగ్రెస్ మద్దతుతో ఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎస్ రామస్వామి పాండిచ్చేరి తొలి ఏడీఎంకే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనది కూడా చరిత్రలో నిలిచిపోయే రికార్డే అయ్యింది, మొట్టమొదటి ఏడీఎంకే ముఖ్యమంత్రిగా. అంటే జాగ్రత్తగా ఒకసారి సమీక్షించుకుంటే పార్టీ ప్రారంభించిన సంవత్సరంలోపే దిండిగల్ ఉప ఎన్నికలోనూ, మరొక 6 నెలలకు కోయంబత్తూరు ఉప ఎన్నికలోనూ, పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు వరుసగా అన్నింటిలోనూ ఎంజీఆర్ ఏడీఎంకే విజయదుందుభి మ్రోగించడంతోటి ఎంజీఆర్ గురించి కరుణానిధి తక్కువ అంచనా వేసుకున్నారు అని రాజకీయ విశ్లేషకులు నిర్ధారించారు. ఈ విజయాలతో పాటుగా అధిక ధరలు, నిరుద్యోగం ఇలాంటి సమస్యల గురించి ధర్నాలు, హర్తాళ్లు కొనసాగిస్తూనే ఉన్నారు ఎంజీఆర్. 1974లోనే ఎంజీఆర్ అధికారికంగా మారిషస్, అమెరికా దేశాలు పర్యటించి ఏడీఎంకే ఆశయాల్ని అంతర్జాతీయంగా ప్రచారం చేశారు. 1974 జూన్లో అల్లాడి అరుణ ఏడీఎంకే వైపుకి వెళ్లడంతోటి అసెంబ్లీలో 14 సీట్లతో ప్రధాన ప్రతిపక్షం హోదా తెచ్చుకుంది ఏడీఎంకే. ఇటు కరుణానిధి గారి విషయానికొస్తే 1973 చివర్నుంచే ఇందిరాగాంధీతోటి విభేదాలు తెరవెనుక నుంచి తెరముందుకొచ్చేశాయి. 1973 అక్టోబర్లో కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో అలహాబాదులో వెనుకబడిన తరగతుల సదస్సు అనేది ఒకటి జరిగింది. దానికి కరుణానిధి హాజరవడం, జయప్రకాష్ నారాయణతో సన్నిహితంగా మెలగడం ఇందిరాగాంధీకి నచ్చలేదు. 1974లో అయితే ఇంకా కరుణానిధి ఇందిరాగాంధీని ప్రత్యక్షంగానే ఢీకొన్నారు. 1974 జనవరి 29న కరుణానిధి తనని సంప్రదించకుండా జరిగిన ఇండో శ్రీలంక ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు. అసలు సమస్యల కేంద్రంలో చిక్కుకున్న తమిళుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించకుండా మీరెలాగా ఆ ఒప్పందాన్ని చేసుకుంటారు అని ఇందిరాగాంధీకి ఘాటుగా ఉత్తరం రాశారు కరుణానిధి. అలాగే బంగాళాఖాతంలోని కచ్ దీవి తమిళనాడుకు చెందాల్సింది, దీన్ని శ్రీలంకకు ఎలా కట్టబెడతారు అని ఇందిరాగాంధీ మీద కరుణానిధి ఇంకొక బాణం వేశారు. 1974 ఆగస్టులో కచ్ దీవి అనేది ఇండియాలోనే ఉండాలి అని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇంకా రాష్ట్ర స్వయం ప్రతిపత్తి గురించైతే తన పట్టు వదలకుండా ఇందిరాగాంధీ మీద ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు కరుణానిధి. ఇలాంటివన్నీ ఇందిరాగాంధీకి కరుణానిధి మీదనున్న వ్యతిరేకతను మరిన్ని రెట్లు పెంచాయి. అటు ఎంజీఆర్ తన సినిమాల్లో అంతవరకు డీఎంకే ఆశయాలను హైలైట్ చేసే పాటలు, సంభాషణల్ని ప్రముఖంగా వినిపిస్తూ వస్తుంటే, ఏడీఎంకే ఆవిర్భవించాక తన సినిమాల్లోని పాటల్లో డీఎంకే వ్యతిరేకతను ప్రధాన అంశంగా చేసుకున్నారు. ఇట్లా 1974లో కరుణానిధి, ఎంజీఆర్, ఇందిరాగాంధీ వీళ్ల మధ్యన సమీకరణాలు తారుమారయ్యాయి. అవి 1975లో మరింతగా ఉపరితలానికొచ్చాయి. మరొక్క విషయమండి, కరుణానిధి అధికారంలో ఉండగా ఆయన ఎదుర్కొన్న, పరిష్కరించిన సమస్యలు అన్నింటి గురించి ఇక్కడ చెప్పటం లేదు, కార్యక్రమ విస్తరణ భీతితోటి. కావేరీ జలాల వివాదం వాటిల్లో ఒకటి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు 1974 పూర్తి చేసుకుని 1975లోకి ప్రవేశిస్తున్నామండి. ఎంజీఆర్ ఇందిరా కాంగ్రెస్తో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అనేదాన్ని ప్రకటించారు. ఇటు కరుణానిధి ఇందిరా కాంగ్రెస్ మీద బహిరంగ యుద్ధం ప్రకటించారు. 1975 ఏప్రిల్లో కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని ఎదిరించడానికి మిగతా పార్టీలన్నీ కలిసిరావాలి అని పిలుపునిచ్చారు కరుణానిధి. ఆ తర్వాత కొద్ది వారాలకే రాజాజీ మెమోరియల్ని ఆవిష్కరించడానికి ఇందిరాగాంధీకి శత్రువైన జయప్రకాష్ నారాయణ్ని ఆహ్వానించారు. ఆ సందర్భంలో ఎంజీఆర్ జయప్రకాష్ నారాయణ్కి ఒక వినతిపత్రం ఇచ్చారు. మీరైనా కళయింగర్కి చెప్పండి, తన మీద, తమ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణల్ని తప్పు అని నిరూపించుకోమనండి అని. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో జేపీ వ్యాఖ్యానించారు, ఎంజీఆర్ వాడిన భాష ఆయన స్థాయిలో లేదు అని. 1975 మే 6న జరిగిన బహిరంగ సభలో జయప్రకాష్ నారాయణ్తో పాటుగా ప్రసంగిస్తూ కరుణానిధి అన్నారు,
మా డిఎంకే ప్రభుత్వ పాలనలో మీకు ఏమైనా లోపాలు కనిపిస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాము అని జయప్రకాష్ నారాయణతోటి. ఇట్లా ఒకవైపు ఎంజీఆర్ని ఎదుర్కొంటూ, ఇంకొక వైపు ఇందిరాగాంధీని ఎదిరిస్తూ రాజకీయ చదరంగంలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ కరుణానిధి తనలోని రచయితను, కళాకారుణ్ణి సజీవంగానే, నిత్య చైతన్యంగానే ఉంచుకోగలిగారు. అందుకు 2 ఉదాహరణలు చెప్తాను. కరుణానిధి 1961లోనే వెళ్లిక్కిళమై శుక్రవారం అని ఒక నవల వ్రాశారు. 1972లో తన పెద్ద కొడుకుని హీరోగా చేసి తీసిన మొదటి సినిమా పెళ్ళాయియో పెళ్ళాయ్ పరాజయం తర్వాత ఆ ముత్తు 2 సినిమాల్లో నటించినప్పటికీ అవి కూడా విజయం సాధించలేదు. 1975లో కరుణానిధి తన నవల వెళ్లిక్కిళమై ఆధారంగా సినిమా స్క్రిప్ట్ తయారుచేశారు. దాన్ని అనయ్య విళక్కు ఆరిపోని దీపం అనే పేరుతోటి ముత్తుకోసమై ప్రారంభించిన సొంత నిర్మాణ సంస్థ అంజుగం పిక్చర్స్ బ్యానర్లో సినిమాగా తీశారు. కృష్ణన్ పంజులు దర్శకులు. ముత్తు పక్కన పద్మప్రియ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో ముత్తు తన పాటలు తానే పాడుకోవడం ఇంకొక విశేషం. కరుణానిధి తన కలం బలం ఎంతగా చూపించినప్పటికీ ఈ అనయ్య విళక్కు అనే సినిమాకి ఆనాటి రాజకీయ పరిస్థితులు సహకరించలేదు. ఏమైందంటే ఆ సినిమా పూర్తయి విడుదలయ్యే 1975 ఆగస్టు 15 సమయానికి దేశమంతటా కూడా ఎమర్జెన్సీ వాతావరణం నెలకొని ఉండడంతో ఆ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. తీవ్రమైన రాజకీయ సంక్షోభ సమయంలోనే కరుణానిధి ఆ స్క్రిప్టు వ్రాయడమే మనం గమనించాల్సిన అంశం. రాజకీయాల్లో తలమునకలుగా ఉన్నప్పటికీ కళల పట్ల తనకున్న మక్కువని కరుణానిధి నిర్లక్ష్యం చెయ్యలేదు అనడానికి ఇంకొక ఉదాహరణ. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన దగ్గర ఎస్ గుహన్ అనే అధికారి ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తూ ఉండేవాళ్లు. గుహన్ సమర్థవంతమైన ఐఏఎస్ అధికారే కాక వివిధ కళారంగాల్లో ఆసక్తి ఉన్న వ్యక్తి. కరుణానిధి, గుహన్ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు అధికార చర్చలయ్యాక ఇద్దరూ కలిసి గంటల తరబడి శాస్త్రీయ నృత్యం, సంగీతం, సాహిత్యం వీటి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. 1975లో అలాంటి సందర్భంలో గుహన్ కరుణానిధికి ఒక విషయం చెప్పారు. ఆ రోజుల్లో బాలసరస్వతి అనే శాస్త్రీయ నృత్య కళాకారిణి ఉండేవాళ్లు. ఆమెను, రుక్మిణి అరండేల్ను ఇద్దరినూ కలిపి విప్లవాత్మక నర్తకీమణులు అంటుండేవాళ్లు. ఆ బాలసరస్వతి గుహన్ వాళ్లకి కుటుంబ స్నేహితురాలు. ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే బాలసరస్వతి నృత్యాన్ని ఆమె 17 సంవత్సరాల వయసులో 1935లో కలకత్తాలో చూసే అవకాశం వచ్చింది. అప్పట్నుంచి సత్యజిత్ రేకి బాలసరస్వతి గారి మీద ఒక డాక్యుమెంటరీ తీయాలి అన్న ఆలోచన ఉండేదట. ఆయన తర్వాత సినీ దర్శకుడై అద్భుతమైన సినిమాలతోటి పేరు తెచ్చుకున్నారు. కానీ బాలసరస్వతి గారి గురించి డాక్యుమెంటరీ ప్రయత్నాలు ముందుకెళ్లలేదు. ఈ నేపథ్యమంతా ఫైనాన్స్ సెక్రటరీ గుహన్కి తెలుసు. కరుణానిధికి చెప్పాడు గుహన్. కరుణానిధి వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, మీరు వెంటనే బాలసరస్వతిని, సత్యజిత్ రేని కలుసుకుని ఆ డాక్యుమెంటరీ ప్రాజెక్టు మొదలుపెట్టించండి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్మిద్దాం అని గుహన్ ఆగమేఘాల మీద తన ఫ్యామిలీ ఫ్రెండ్ బాలసరస్వతి గారితో మాట్లాడి, కలకత్తా వెళ్లి సత్యజిత్ రేతో మాట్లాడి ఆ డాక్యుమెంటరీ ప్రాజెక్టు పట్టాలెక్కించారు. బాల పేరుతోటి ఆ డాక్యుమెంటరీని మద్రాసులోనే చిత్రీకరించారు సత్యజిత్ రే. కరుణానిధి ప్రభుత్వం తమ తరఫునుంచి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా తనకు అప్పటికే పరిచయమున్న ప్రసాద్ స్టూడియోస్, జెమినీ స్టూడియోస్తో మాట్లాడి సత్యజిత్ రే కావాల్సినవన్నీ ఏర్పాటు చేయించారు. ఇదంతా కరుణానిధి ఇంకా అధికారంలో ఉండగా 1975లో జరిగింది. ఆ 30 నిమిషాల డాక్యుమెంటరీ యూట్యూబ్లో ఉందండి, మీరు కూడా చూడొచ్చు. అయితే టైటిల్స్లో తమిళనాడు ప్రభుత్వ సహకారంతో అని ఉంటుంది, కానీ కృతజ్ఞతల్లో ఎక్కడా కూడా కరుణానిధి పేరు కనిపించదు. కారణం, ఈ సినిమా విడుదలయ్యే 1976కి ఇందిరాగాంధీ కరుణానిధి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేశారు. ఆయనే మాట ఇచ్చి చొరవ తీసుకుని ముందుకు తీసుకెళ్లిన ఆ డాక్యుమెంటరీలో ఆయన పేరు రాకుండా చూశారు. సత్యజిత్ రే తీసిన ఆ బాలా డాక్యుమెంటరీ చాలామందికి తెలుసు, కానీ దాని వెనకనున్న కీలకమైన వ్యక్తి కరుణానిధి అన్న విషయం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇవండి 1975లో
కరుణానిధికి సంబంధం ఉన్న ఒక సినిమా, ఒక డాక్యుమెంటరీ గురించినటువంటి విశేషాలు. మళ్లీ మనం 1975 రాజకీయ రంగానికి వచ్చేద్దాం. ఇందిరాగాంధీ రాయ్బరేలీ నుంచి ఎన్నికవడాన్ని 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. ప్రతిపక్ష పార్టీలు ఆమె రాజీనామా కోసమని ఒత్తిడి తీసుకొచ్చాయి. కరుణానిధి ఇందిరాగాంధీ రాజీనామా చేసి న్యాయ వ్యవస్థ పట్ల తనకున్న విశ్వాసాన్ని ప్రకటించాలి అన్నారు. ఎంజీఆర్ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తల్లిలాగా కాపాడుతున్న ఇందిరాగాంధీకా ఇలాంటి విపత్కర పరిస్థితి అన్నారు. ఇందిరాగాంధీ 20 పాయింట్ ఫార్ములాని ప్రకటించారు. ఈ 20 కాదు, ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాల్ని ఎప్పట్నుంచో మేము అమలు చేస్తున్నాము అని పూర్తి పేజీ ప్రకటనలిచ్చారు కరుణానిధి. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీలో చోటు చేసుకున్న విపరీత పరిస్థితుల గురించి ఎంజీఆర్ కార్యక్రమ పరంపర 12వ భాగంలోనూ 13వ భాగంలోనూ చాలా వివరంగా చెప్పాను. ప్రతిపక్ష నాయకులందరినీ ఎక్కడి వాళ్లనక్కడ అరెస్టు చేశారు. పత్రికల మీద సెన్సార్షిప్ విధించారు. ఆ రోజు నుంచి 1976 జనవరి చివర్లో కరుణానిధి ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ రద్దు చేసేదాకా తమిళనాడులో చిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. సహజంగానే అప్పటికి ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలను బట్టి ఎంజీఆర్ ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని సమర్థిస్తే కరుణానిధి ఖండించారు. ఆ రోజుల్లో జరిగిన ఇంకొక ముఖ్యమైన పరిణామం కామరాజ్, కరుణానిధి ఒక్కటి కావడం. ఎందుకంటే ఇద్దరికీ ఇందిరా కాంగ్రెస్ శత్రువు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. తమిళనాడులో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబట్టి చాలా రోజుల దాకా తమిళనాడులో ఎమర్జెన్సీ ప్రభావం అంత తీవ్రంగా కనిపించలేదు. నిజానికి మిగతా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ బాధితులంతా జార్జ్ ఫెర్నాండజ్ లాంటివాళ్లు మద్రాసులో ఆశ్రయం తీసుకోవడం మొదలైంది. 1975 జులై 6న మెరీనా తీరంలో జరిగిన బహిరంగ సభలో కరుణానిధి మనందరం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం, ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని జైలు నుంచి విడుదల చెయ్యాలని ఇందిరాగాంధీని డిమాండ్ చేద్దాం అన్నారు. నిజానికి ఆ సభ ప్రారంభం కావడానికి ముందే ఇందిరాగాంధీ తరఫు నుంచి వచ్చిన ఇద్దరు అధికారులు, మీరు ఎమర్జెన్సీని సమర్థించడం లేదని మాకు తెలుసు, అయితే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడొద్దు అని హెచ్చరించినట్లుగా చెప్పారు. అయినాగాని కరుణానిధి వాళ్ల మాటలు, హెచ్చరికలు పట్టించుకోలేదు. బహిరంగ సభలో ఇందిరాగాంధీ మీద విరుచుకుపడ్డారు. ఇంకా డిఎంకే ద్వితీయ శ్రేణి నాయకులైతే గ్రామ గ్రామాల్లోనూ సమావేశాలు పెట్టి ఎమర్జెన్సీ పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించారు. తనకున్న అసాధారణ అధికారాలతో ఇందిరాగాంధీ ప్రాంతీయ పార్టీల్ని నిషేధిస్తారు అన్న వదంతులొచ్చాయి ఆ రోజుల్లోనే. అందుకని 1976 సెప్టెంబర్లో ఎంజీఆర్ తన పార్టీ పేరుని ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్నా డిఎంకేగా మార్చారు. చిట్ట చివరి శ్వాస వరకు ఎమర్జెన్సీని ఎదురిస్తూ పోరాడిన కాంగ్రెస్ నాయకుడు కామరాజ్ 1975 అక్టోబర్ 2న కన్నుమూశారు. ఆయనక్కూడా ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలికి మరొకసారి కరుణానిధి తన పెద్ద మనసుని చాటుకున్నారు. చాలామంది కరుణానిధిని హెచ్చరించారు, మీరు కామరాజ్కి ఇంత ప్రాధాన్యతనిస్తే ఇందిరాగాంధీ కోపానికి గురికావాల్సొస్తుంది అని. ఏమైనా కాని నేను ఇలాగే చేస్తాను, గాంధీ జయంతి రోజున కన్నుమూసిన అసలు సిసలు గాంధేయవాదికి గాంధీ మండపంలోనే తుది వీడ్కోలు పలుకుతాను అన్నారు కరుణానిధి. అలాగే చేశారు కూడా. 1975 డిసెంబర్ నుంచే ఇందిరాగాంధీ కరుణానిధి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టారు. 1975 ముగిసింది. 1976 జనవరి 31 సాయంకాలం ఒక ప్రైవేటు స్కూలు ఫంక్షన్కి హాజరైన కరుణానిధి ముఖ్యమంత్రిగా బహుశా ఇదే నా చివరి బహిరంగ ప్రసంగం అవుతుందేమో అన్నారు. ఈ మీటింగు జరుగుతున్న సమయంలోనే అక్కడ ఢిల్లీలో భారతదేశ అంతర్గత సమైక్యతకు భంగం కలిగిస్తోంది అనే ఆరోపణలతోటి డిఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ మీద సంతకం చేశారు. స్కూలు మీటింగు నుంచి ఇంటికెళ్లగానే కరుణానిధికి మేనల్లుళ్ళు అమృతం, సెల్వం ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అందిన టెలెక్స్ చూపించారు. తమిళనాడులో అజ్ఞాతవాసంలో ఉన్న కొంతమంది ప్రతిపక్ష నాయకులకు రహస్యంగా వర్తమానం పంపించారు కరుణానిధి, మీరిక్కడ్నుంచి వెళ్ళిపోండి, ఏ క్షణానైనా
ఇందిరాగాంధీ రాష్ట్రంలో కూడా దాడులకు ఆదేశించవచ్చు అని. కరుణానిధి తన పార్టీ శ్రేణులకు సంయమనం పాటించండి అని సందేశాలు పంపించారు. ఆయన ఇంట్లోనూ ఆఫీసులోనూ టెలిఫోన్ లైన్స్ కట్ చేసేశారు వెంటనే. మద్రాసు వీధుల్లో కేంద్ర సైన్యం కవాతు చేసింది. ప్రభుత్వ సెక్రటేరియట్ని సైన్యం ఆక్రమించింది, అక్కడ్నుంచి ఫైళ్లను బయటికెళ్లకుండా చూడ్డానికి. మీసా చట్టం అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, దాని కింద అరెస్టుల పర్వం మొదలయింది. ఎందుకనోగాని కరుణానిధిని మాత్రం అరెస్టు చేయమని ఆదేశించలేదు ఇందిరాగాంధీ. ప్రభుత్వం రద్దయిన కొద్ది గంటల్లోనే కరుణానిధి నివాసానికి పోలీసులొచ్చారు. మీ అబ్బాయి స్టాలిన్ని అరెస్టు చేస్తున్నాం అని. అప్పటికీ స్టాలిన్ మధురాంతకంలో డిఎంకే పార్టీ తరఫున ఏదో ఒక ప్రచార నాటకంలో నటిస్తున్నారు. ఆయనకు వివాహమైన తొలి సంవత్సరం, భార్య గర్భిణి. ఇంట్లో లేడు, రేపు రండి అని చెప్పారు. మర్నాడు స్టాలిన్ ఇంటికి రాగానే కరుణానిధినే ఐజీకి ఫోన్ చేసి చెప్పారు, మా అబ్బాయి వచ్చాడు, మీరు తీసుకెళ్లొచ్చు అని. అప్పుడు పోలీసులొచ్చి స్టాలిన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. మేనల్లుడు మురసోలీ మారన్ కూడా మర్నాడు ఢిల్లీ నుంచి రాగానే కరుణానిధినే సమాచారం అందించారు పోలీసులకు, అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చు అని. ఇలా మొదలయింది తమిళనాడులో ఎమర్జెన్సీ ప్రభావం. ఇక్కడ్నుంచి మరొక ఏడాదిపాటు 1977లో ఎన్నికల దాకా కరుణానిధి ఏం చేశారు, ఎంజీఆర్ ఏం చేశారు, 1977 ఎన్నికల్లో వాతావరణం ఎలా కొనసాగింది, ఆ ఎన్నికల్లో పూర్తిగా పరాజయం పాలయ్యాక కరుణానిధి డిఎంకే వాళ్ల పరిస్థితి ఏమిటి, ఈ విశేషాలన్నీ వచ్చేవారం మాట్లాడుకుందాం. ఈరోజు 9వ భాగంలో 1972లో ఏడీఎంకే ఆవిర్భవించిన దగ్గర్నుంచి 1976 జనవరిలో డిఎంకే ప్రభుత్వం రద్దయ్యేదాకా జరిగిన కొన్ని ఆసక్తికరమైన ఘట్టాల గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వచ్చే వారం కళయింగర్ కరుణానిధి జీవన ప్రస్థానం 10వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.